बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुमिनु बिहि व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अंफुसिना व मिन सय्याति अमालिना मन यहदिहिल्लाहु फला मुदिल्ल लहु व मन युद्लिल्हु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीक लहु व नशहदु अन्न मौलाना मुहम्मदन अब्दुहु व रसूलुहु बिल हक्कि बशीरन व नज़ीरा अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम ला तहीनु वला तहज़नु अंतमुल आलौना इन कुंतुम मुमिनीन सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా నామంతో ప్రారంభిస్తున్నాను. ఈ రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. దేవుని శాంతి, కరుణ, ప్రేమ మనందరిపై కురియుగాక. పిల్లరా, పవిత్ర ఖురాన్ ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి లా తహీను వలా తహజను వంతముల్ ఆలోన ఇన్ కుంతుం ముమినీన్ అనేటువంటి శుభవార్తను అందజేస్తుంది. మీరు కంగారు పడకండి, భయపడకండి, మీరు బాధకు గురి కాకండి, మీరే ప్రాబల్యం వహిస్తారు, మీరు గనక నిజమైన విశ్వాసులే అయితే. మిత్రులారా, ఒక్కసారి ఆదం వారి జీవితాన్ని మనం ఒక్కసారి స్మరించుకుంటే సూర్య బహ్రాలో మొట్టమొదటి మానవుడి యొక్క ప్రస్తావన వచ్చిన సందర్భంలో సృష్టికర్త అయిన అల్లా మానవ సృష్టికి మూల కారణం ఏమిటంటే మీరు ఖలీఫాగా భూమిపై నివాసం, ఖలీఫా అనేటువంటి ఒక దేవుని ప్రాతినిధ్యాన్ని కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం సూర్య బహ్రాలో చదువుతాం. మనిషి దేవునికి ప్రతినిధి, దేవుని ఆజ్ఞలను గైకొనేవాడు. ఇక విశ్వాసులు ఎవరంటే, ముస్లింలు ఎవరంటే అందరికన్నా ఎక్కువగా అల్లాహ్ను ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞాపాలన చేసేవారు. వారికి ఖురాన్ ఇచ్చేటువంటి శుభవార్త ఏమిటంటే, మీరు ఈ పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో అయితే మనం ఇప్పుడు జీవితాన్ని గడుపుతున్నామో, రంజాన్లో ఖురాన్ ఏమని మనకి శుభవార్త తెలుపుతుందంటే, మీరే ప్రాబల్యం వహిస్తారు, మీరే ఆధిపత్యం వహిస్తారు, కానీ కండిషన్ ఏమిటంటే మీరు నిజమైన విశ్వాసులుగా మారాలి. నిజమైన విశ్వాసులు అనుకోండి, మీరు దివ్య ఖురాన్ మరో సందర్భంలో అంటుంది, కమస్తఖ్లిఫన్నహుం మిన్ ఖబ్లికుం, మీ పాదాలు ఎలా నాటివేయబడతాయంటే మీ ప్రాబల్యం ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఏ విధంగా ఆయన పూర్వం గతించిన జాతులకి ప్రాబల్యాన్ని అందించాడో, ఏ విధంగా ప్రవక్త ముహమ్మద్ వారి శిష్యులకు ప్రాబల్యం లభించిందో ఆ విధంగా మీరు ప్రపంచానికి నాయకులు అవుతారనేటువంటి శుభవార్త దివ్య ఖురాన్ అందిస్తుంది. అయితే మరి ఆ విశ్వాసం, నిజమైన విశ్వాసులు అనే పదానికి ఒక ప్రవక్త ముహమ్మద్ వారు గతించిన కేవలం 90 సంవత్సరాల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి ప్రాంతంలో కొంతమంది విశ్వాసులు జిజియా అనేటువంటి పన్ను వసూలు కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు సహజంగా జిజియా కట్టేటువంటి ఆ రతిబీల్ అనేటువంటి రాజు విశ్వాసుల్ని చూసి పన్ను కట్టడాన్ని నిరాకరిస్తాడు. ఆ సందర్భంలో సుదీర్ఘమైన చర్చలు జరుగుతాయి. ఎందుకు పన్ను కట్టరు మీరు అంటే, ఆయన ఒక విషయాన్ని అడుగుతాడు, మీకన్నా పూర్వం ఈ పన్ను వసూలు చేయడానికి వచ్చేవారు కదా, వారి ఏరియాని అడుగుతాడు. ఈ యువకులు ఏమంటారంటే, వారు కాలం చేశారండి, వారు మరణించారు అన్న సందర్భంలో ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. చూడండి, మీ యొక్క ముఖాలు ఏదైతే ఉన్నాయో వారికన్నా తేజస్వంతంగా ఉన్నాయి, ఇక మీరు వారికన్నా బలంగా ఉన్నారు, మంచి బట్టలు తొడుక్కుని ఉన్నారు. కానీ వారి పరిస్థితి ఎలా ఉండేదంటే, వారి కడుపులు వీపులు కంటుకొని ఉండేవి, వారు ఖర్జూరపు ఆకులతో చెప్పులు తొడుక్కొని ఉండేవారు. ఇక వారి యొక్క ముఖాలు ఎలా ఉండేవి అంటే నీరసపడిపోయి చాలా బలహీనంగా, అనేక రోజుల నుండి ఆహారం లేదు అనేటువంటి సంకేతం వారి శరీరం నుండి మాకు లభించేది. కానీ ఒక విషయం చెబుతున్నాను వినండి, నిజానికి వారే బలవంతులు అని చెప్పడం జరిగింది ఆయన. కాబట్టి మిత్రులారా, ఇది చాలా ప్రధానమైన విషయం. ఒక శత్రువు ఆ సందర్భంలో మనకి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక శత్రువు అయినప్పటికీ కూడా ఒక మిత్రుడు కన్నా ఒక చక్కటి సందేశాన్ని, చక్కటి నసీహతును, చక్కటి హితబోధను శత్రువు అయినప్పటికీ కూడా మిత్రుడి కన్నా అధికంగా చేశాడు ఆయన. ఆయన ఏమన్నాడు అంటే, మీ యొక్క అలంకరణ, మీ యొక్క వేషధారణ, మీరు తినేటువంటి
మీరు తినేటువంటి ఆహారం, మీరు నివసించిన గృహాలు, ఇవి ఒక విశ్వాసికి నిజమైనటువంటి నిజమైనటువంటి విశ్వాసి బలం కాదు ఇవి. అంటే ఎదుటివారి హృదయాలు జయించడానికి, వారి హృదయాలను మనం ఆకర్షించుకోవడానికి ఈ హంగులు కావాల్సింది, వ్యక్తిత్వం అని చెప్పడం జరిగింది ఆయన. ఆ వ్యక్తిత్వం ఎదుటి వ్యక్తిపై ఆ విధమైనటువంటి ప్రభావం పడుతుంది. అందుకే ఒక స్కాలర్ ఏమన్నారంటే, ఒక అందమైనటువంటి కట్టడం కట్టాం మనం, దాని పునాది బలహీనంగా ఉందనుకోండి, కట్టడం ఎన్ని రోజులు నిలబడొద్దండి. బ్రహ్మాండమైన ఒక 10 అంతస్తుల మేడ లేపారు, కానీ పునాది చాలా బలహీనంగా ఉంది, కొంతకాలానికి ఆ మేడ కూలిపోతుంది. మనం బంగారం ఇటుకలు తెచ్చి గోడలు కట్టినప్పటికి కూడా, లేదంటే ఇంకా ఏదైనా తెచ్చి మనం దానికి కలరింగ్ వేసినప్పటికి కూడా, ఎంత అందంగా ఉన్నప్పటికి కూడా పునాది కనుక బలహీనంగా ఉన్నట్లయితే ఆ భవనం ఒకరోజు కూలిపోతుంది. అదే ఈనాడు జరుగుతున్నటువంటి సమస్య. మనం దాదాపు 136 కోట్ల జనాభా ముస్లిం జనాభా ఉంది ప్రపంచంలో. ప్రతి 4 వ్యక్తులకి ఒక వ్యక్తి ముస్లిం అని అనేక సర్వేలు తెలుపుతున్నాయి. కానీ మన పరిస్థితి ఏమిటి? స్వయంగా భారతదేశంలో మనం నివసిస్తున్న పరిస్థితులు ఏమిటి? ఒక పైపు లైన్ వేయించుకోవాలంటే ఒక కార్పొరేటర్ వద్దకు 100 సార్లు తిరగాలి మనం. కానీ మనం అల్లాని విశ్వసిస్తున్నాం, పరలోకాన్ని విశ్వసిస్తున్నాం, వలి అల్లా స్నేహితులు అంటున్నాం. ఇంత హీనస్థితి ఎందుకండి మనకి? అంటే మనం సరైనటువంటి విశ్వాసులం కాదు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఒకవేళ విశ్వాసులే అయి ఉంటే మనం ప్రపంచంపై ఆధిపత్యం వహించాలి. మనమైనా కరెక్ట్ అయి ఉండాలి, లేదా అల్లా క్షమించుగాక ఖురాన్ వాక్యమైనా కరెక్ట్ కావాలి. ఖురాన్ వాక్యమే కరెక్ట్, ఖురాన్ వాక్యమే నిజమైనటువంటి వాక్యం. కాబట్టి అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనం ముస్లింలు. కాబట్టి అల్లా చేసిన వాగ్దానం తప్పుతుందంటే మన జీవితాలు సక్రమంగా లేవండి, మనం సరైన విశ్వాసులం కాదు. మనం అలంకరణ మాత్రం మనం వేసేటువంటి వేషాధారణ, అలంకరణ చాలా గంభీరంగా ఉంటుంది. విశ్వాసం అనేటువంటి పునాది అంత బలహీనంగా ఉంటుందంటే, గత రోజు మనం చర్చించుకున్నటువంటి విషయం, ఆ తబూక్ యుద్ధంలో మీరు నేను పుట్టుంటే అల్లా తాలా మనం రక్షించాడు, మనం మదీనా పట్టణాన్ని వదిలి పారిపోయి వెళ్ళేవాళ్ళం. కాబట్టి మిత్రులారా, విశ్వాసం అనేది బలహీనంగా ఉంటే ఆ భవనం ఎంత అందంగా నిర్మించబడినప్పటికీ ఒకరోజు కూలిపోతుందనే విషయాన్ని ఆ శత్రువు అయినటువంటి రద్బీల్ చెప్పడం జరిగింది. మరి వారి జీవితాల్లో మరి కేవలం 313 మంది ప్రపంచంలో ఆధిపత్యం ఎలా వహించారు? కేవలం 313 మంది. సరైనటువంటి వస్త్రాలు లేవు తొడగడానికి, సరైన తిండి లేదు, సరైన వాహనం లేదు, సరైనటువంటి ఆహారాన్ని లేకపోతే ధనాన్ని సంపాదించి సరైన మార్గం లేదు. కేవలం 313 మంది ప్రపంచాన్ని ఎలా ఏలారండి? ప్రపంచంలో ఇస్లాంని ఏ విధంగా వ్యాప్తి చేశారు వాళ్ళు? వారి జీవితానికి మన జీవితానికి ఉన్న తేడా ఏమిటి, వ్యత్యాసం ఏమిటి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చరిత్ర ఎప్పుడైనా మీరు చదివారా? వారి జీవితానికి మన జీవితానికి ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటంటే, నేను గమనించినటువంటి వ్యత్యాసం, వారు చావును అధికంగా ప్రేమించేవారు. మొట్టమొదటి గుణం వారిలో ఉండేది ఏమిటంటే, చావు అంటే ఆనందంగా స్వీకరించేవారు, ఇక చావడం కోసమే బ్రతికేవారు. ఒక సందర్భంలో ఖాలిద్ బిన్ వలీద్ అనే రజియల్లాహు తాలా అన్హు రోమ్ సైన్యాధిపతితో ఒక రాత్రి సంభాషిస్తారు. యుద్ధానికి 2 సైన్యాలు చేరుకుంటాయి యుద్ధ ప్రాంతానికి. ఆ ప్రాంతానికి ఖాలిద్ బిన్ వలీద్ వెళ్ళి ఆయన్ని ఇస్లాంను వివరిస్తూ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే అనవసరంగా యుద్ధం అని చెప్పి ఆయన వినడు. మాటిమాటికి ప్రయత్నం చేస్తారు ఖాలిద్ బిన్ వలీద్, ఏమండి ఎందుకు అనవసరమైన యుద్ధం? మేము చెప్పేది ఏమిటి? సృష్టికర్త ఒకడున్నాడు, ఆయన్ని మీరు స్వీకరించండి, నైతికంగా జీవితం గడపండి, సారాయి మానేయండి, విచారాలు చేయకండి, దౌర్జన్య పరులపై దౌర్జన్యం చేయకండి, పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టండి, ఇంకా నేరస్తులకు భయంకరమైన కఠినమైన శిక్షలు వేయండి, సుఖంగా శాంతిగా జీవించేటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోండి, యుద్ధం ఎందుకండి అనవసరంగా అంటే ఆయన ముండికేస్తాడు. ఆ సందర్భంలో ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు తాలా అను వాళ్ళు చెప్పిన ఆ వాక్యాలు మనం చదువుతుంటే మన రోమాలు లెక్కబడుస్తాయి. ఆ సందర్భంలో ఏమన్నారంటే, ఒకవేళ మీరు ఈ విషయాన్ని తిరస్కరిస్తే, సృష్టికర్తను అంగీకరించకపోతే రేపు మైదానంలో ఎటువంటి జాతిని మీరు ఎదుర్కోబోతున్నారంటే, మీరు ఎంతగా ప్రపంచాన్ని ప్రేమిస్తారో అంతకన్నా అధికంగా వీరు మరణాన్ని ప్రేమిస్తారు అనగానే అతన్ని మూర్చిపోయినంత పని అయిందట అని ఖాలిద్ బిన్ వలీద్ వెళ్ళిపోతారు. ఆ తర్వాత అతను స్పృహలోకి వచ్చాక రాత్రి అంతా నిద్రపోకుండా ఆలోచిస్తాట, ఏమిటి చావుకు సిద్ధపడి వచ్చిన వాళ్ళతో
మనం దెబ్బలాడడం ఎలా అని చివరికి తెల్లవారకు ముందే వచ్చి ఆయన సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటాడు. కాబట్టి మిత్రులారా, వారు చావును ఏ విధంగా ప్రేమించేవారంటే, వారు ప్రపంచాన్ని ఎంతగా ప్రేమిస్తామో అంతకన్నా అధికంగా వారు చావుని ప్రేమించేవారు. సత్యాన్ని చెప్పడంలో, సత్యంపై ఆచరించడంలో, సత్యాన్ని 10 మందికి ప్రచారం చేయడంలో వారు చావును లెక్క చేసేవారు కాదు. నేను ఏమి తింటాను, ఏమి తొడుగుతాను, నా పిల్లలు ఎక్కడ ఉంటారు, నా పిల్లలు ఎక్కడ జీవిస్తారు అనేటువంటి ఆలోచన లేకుండా వారు ధర్మం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. కాబట్టి మీరు నేను ఈరోజు ఫ్యానుల్లో నిలబడి నమాజ్ చదువుకుంటున్నాం. ఈ రంజాన్ అనేటువంటి గొప్ప వరాన్ని అల్లా ప్రసాదించిన వరాన్ని పొందుతున్నాం. వారు కనుక వెనకడుగు వేసినట్లయితే, మనలాంటి విశ్వాసులై ఉన్నట్లయితే మరి ఈ ధర్మం మీ దాకా నా దాకా వచ్చేది కాదు. కాబట్టి మిత్రులారా, ఇది ప్రధానంగా వారిలో ఉన్నటువంటి వారికి మనకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే వారు చావును అధికంగా ప్రేమించేవారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో శిష్యుని ఉద్దేశించి ఏమన్నారంటే, అల్లా విశ్వాసులకు ఇచ్చేటువంటి వరం ఏమిటో నేను చెప్పనా అన్నారు. విశ్వాసులు ఆనందంతో గెంతులేసి, చెప్పండి ప్రవక్త, మేము దానికోసం ఎదురు చూస్తున్నాం. అల్లా తాలా మాకు ఏమిటి ఇచ్చేది వరం? అల్లా ఇచ్చేటువంటి గొప్ప వరం అన్నారు ప్రవక్త వారు. ప్రపంచంలో విశ్వాసికి లభించేటువంటి గొప్ప వరం ఏమిటో మీకు చెప్పనా అన్నారు. వెంటనే శిష్యులు చెప్పండి రసూల్లా అన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారు ఏమన్నారంటే చావు అని చెప్పడం జరిగింది కదండి. ఇంతకన్నా గొప్ప వరం ఏముంటుందండి మనకి? ఏ అల్లా కోసం మేము ఉపవాసాలు పాటిస్తున్నాము, ఏ అల్లా కోసం నేను నమాజులు చదువుతున్నాను, ఏ అల్లా కోసం నేను దాన ధర్మాలు చేస్తున్నాను, ఆ అల్లాను కలవడం కన్నా నా జీవితంలో గొప్ప రోజు ఏమి ఉంటుందండి? కాబట్టి విశ్వాసి చావు ద్వారా అల్లా తాలా వద్దకు చేరిపోతాడు. ఏ అల్లా కోసం దెబ్బలు తిన్నాడో, ఏ అల్లా కోసం రాత్రి పగలు కష్టపడ్డాడో, ఏ అల్లా కోసం నిద్ర మానేశాడో, ఏ అల్లా కోసం తన ప్రాణానికి త్యాగానికి సిద్ధపడ్డాడో, ఆ అల్లాని కలిసే రోజు విశ్వాసి జీవితంలో నిజమైనటువంటి గొప్ప వరం. కాబట్టి మిత్రులారా, కాబట్టి విశ్వాసి జీవితం అల్లా తాలా ఇచ్చేటువంటి ఆ వరం కోసం సిద్ధంగా ఉంటుంది. కానీ మన జీవితం ఎలా ఉంటుంది చూడండి. చావు అనగానే భయపడిపోతాం, కంగారు, తెలియని ఆందోళన. ఇది అవిశ్వాసి లక్షణం అండి, విశ్వాసి లక్షణం కాదు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ వారు కూడా ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పారు. మీ హృదయాలకు కూడా తుప్పు పడుతుంటుంది. ఈ తుప్పే ఈరోజు మా విశ్వాసంలో ఉంది. మన విశ్వాసం మనస్సులో ఎందుకు వెళ్ళటం లేదంటే తుప్పు పట్టేసిందండి. తుప్పుని ప్రవక్త వారు ఏమన్నారంటే, ఇనుముకు పట్టిన తుప్పుని యాసిడ్ ద్వారా ఏ విధంగా తీస్తారో మరి మనస్సుకు పట్టిన తుప్పును ఖురాన్ వదిలిస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ చావు అనేది అల్లా తాలా ఇచ్చేటువంటి ఒక వరం. అందుకే పెద్దలు ఏమంటారంటే ఎక్కువగా దాన ధర్మాలు చేయండి, ఎక్కువగా ఆచరించండి, మీ మనసు అక్కడే లగ్నమై ఉంటుంది అని చెప్పడం జరిగింది. చూడండి, నేను దాన ధర్మాలు చేస్తూ ఉంటే నా మనసు అక్కడ ఉంటుంది. ఒకవేళ నేను బ్యాంకుల్లో దాస్తున్నాను అనుకోండి, నా మనసు ఎక్కడ ఉంటుంది? నిత్యం ఆ బ్యాంకు వద్ద ఉంటుంది అన్నమాట. కొంతమంది ఉన్నారట, రోజు వెళ్ళి బ్యాంక్ చూసుకుని వస్తూ ఉంటారన్నమాట. ఆ బ్యాంక్ ఉందా లేదా అని లాకర్లో పెట్టుకున్న బ్యాంక్ అని భయం వెళ్ళి ఆ బ్యాంక్ ఎవరైనా దొంగలించేస్తారేమోనని. కాబట్టి మనిషి సంపద ఎక్కడైతే ఉంటుందో మనసు అక్కడ ఉంటుందన్నారు ప్రవక్త ముహమ్మద్ వారు. అందుకే ఇస్లాం మాటిమాటికి మీ సంపదను అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, మీ మనస్సు పరలోకంలో నిమగ్నమైపోతుంది. మీ మనస్సు ఇంకా ఈ ప్రపంచం నుండి బయలుదేరి పరలోకంలో తమ స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఎప్పుడు నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ నేను కళ్ళతో చూసుకోవాలనేటువంటి ఒక రకమైనటువంటి ఆతృత, ఒక రకమైన కోరిక మీలో కలుగుతుంది. కాబట్టి సృష్టికర్త అయిన అల్లా మీ ధనాన్ని అల్లా మార్గంలో మాటిమాటికి ఖర్చు చేయాలనేటువంటి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఒక ప్రఖ్యాత స్కాలర్, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయనే మౌలానా మౌదూదీ అలైహి రహ్మా, ఆ వ్యక్తిత్వం గురించి తన కూతుర్ని, అంటే ఆయన కూతుర్ని జిద్దా యూనివర్సిటీలో మీ తండ్రి గారి వ్యక్తిత్వాన్ని కాస్త ఒక్క పదంలో మీ తండ్రి గారి వ్యక్తిత్వం చెప్పమన్నారట. అబూ లాలా మౌదూదీ మనందరికీ తెలుసు. ఇస్లాంను మళ్ళీ ప్రపంచంలో సజీవం చేసినటువంటి